ఎన్నికలకి సంబంధించిన ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మీద తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం అంటే రేపు సాయంత్రం లొంగిపోబోతున్నారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ ఉద్వేగంతో మాట్లాడారు. ఈసారి తాను ఎన్ని రోజులు జైల్లో ఉంటానో తెలియదన్నారు కేజ్రీవాల్. అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రుల కోసం ప్రార్థనలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా జైల్లో వేధింపులకు గురి చేస్తారని, అయినా తలవంచేది లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడే క్రమంలో తన ప్రాణాలు పోయినా ఎవరూ ఆవేదన చెందొద్దన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణల మీద ఆప్ అధినేత కూడా అయిన కేజ్రీవాల్ని ఈడీ మార్చిలో అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ఎంత మేరకు లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా సుప్రీంకోర్టు మే 10 నుంచి 21 రోజుల పాటు అంటే జూన్ 1వ తేదీ దాకా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తిహార్ జైలు నుంచి బయటకు వచ్చి యూపీ, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన 21 రోజుల గడువు జూన్ 1వ తేదీతో ముగిపోతుంది. అందుకే జూన్ 2వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిహార్ జైల్లో అధికారులు ఎదుట లొంగిపోదు అన్నట్టు కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.